హాయ్ అండి, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇండికి లక్ష్య కదండి. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వస్తాను. మరొక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. అదే మనకు వచ్చేటప్పటికి విలేజ్ కిచెన్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఇది మనకు వచ్చేటప్పటికి వెజ్ నాన్ వెజ్. ఇది మన మంగళగిరి ఆటనగర్ అయితే లొకేట్ అవుతుంది. వీళ్ళ దగ్గర మీల్స్, బిర్యానీస్, చైనీస్, తందూరి ప్రతి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది. వీళ్ళ ప్రత్యేకత వచ్చేటప్పటికి క్యాటరింగ్ అన్నమాట. ఎంత మందికైనా అన్లిమిటెడ్ క్యాటరింగ్ చేస్తారు. ఇక్కడ మనకి ఫుడ్ కదండి, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది, అది కూడా చూద్దాము. ఈవినింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఒకసారి అది కూడా చూద్దాము. నీ పేరేంటి? ఏం పేరు? ఓకే ఓకే. ఎలా ఉంది? తింటున్నావు? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? మరి నర్సరీ చదువుతున్నావా? ఏ స్కూల్ మీది? ఎక్కడా స్కూల్ పేరు? మాచర్ల మీది. ఫుడ్ ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే రైట్. ఇక్కడ మనకి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుందండి. లైక్ ఇడ్లీ కానివ్వండి, సాంబార్ ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, చాలా రకాల దోశలు అండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ దోశలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ స్పెషల్గా పిజ్జా దోశ కానివ్వండి, వీళ్ళ దగ్గర దొరికే ఆ నెల్లూరు కారం దోశ, ఆ సెట్ దోశలు కానివ్వండి, లేకపోతే మనకి ఆవిరి మీద ఉడికే దోశ కానీ, ఇలా చాలా డిఫరెంట్ ఆఫ్ దోశలు అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇడ్లీ కూడా చాలా డిఫరెంట్గా స్క్వేర్ షేప్లో చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఆ వేడి వేడి ఇడ్లీలో వాళ్ళు ఇచ్చిన చట్నీస్ తింటుంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి మెయిన్ ఉంది పార్కింగ్ అండి. అసలు పార్కింగ్ ప్రాబ్లం అనేది లేదు. మనకి చక్కగా కార్స్ కి, బైక్స్ కి అయితే నీట్ గా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి రిసెప్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి ఫుడ్ డెలివరీ కానివ్వండి, లేదంటే బిల్లింగ్ కానివ్వండి, ఇక్కడ వెయిటింగ్ కూర్చోడానికి మనకి సోఫాలు కూడా సెట్ చేశారు. నీట్ గా చక్కటి వెయిటింగ్ లాంచ్ అనమాట. ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఎంఎస్ వచ్చారు, క్లాస్ ఎంఎస్ అండి. ఇక్కడ సిట్టింగ్ కూడా మనకి హ్యూజ్ సిట్టింగ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇది మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నార్మల్ సిట్టింగ్ అని ఏసీ డైనింగ్. ఇక్కడ మనకి ఒక స్పెషల్ పీడిఆర్ రూమ్ కూడా ఉందండి. ఒక 30 to 20 మెంబర్స్ వచ్చి కూర్చునే పీడిఆర్ రూమ్ ఉంది. ఇది ఫ్యామిలీ సిట్టింగ్ అండి. ఇక్కడ హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఈ రెస్టారెంట్ లో. ఓకే అండి, ప్రస్తుతం మనం అయితే మంగళగిరి విలేజ్ కిచెన్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చాం. వాళ్ళ రెస్టారెంట్ లోనే మనం కిచెన్ లో ఉన్నాం. అసలు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇలాంటి మా కిచెన్ కూడా చెక్ చేసుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు, టోటల్ గా ఇక్కడ మేము ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయము అన్నారు. ఇక్కడ మనకి ఇలా హెడ్ షెఫ్ ఉన్నారు, ఒక ఆయన మాట్లాడదాం. నమస్తే భయ్యా. नमस्ते सर। తెలుగు, హిందీ? हिंदी। क्या क्या बनाते आप इधर? पूरा इंडियन चाइनीज तंदूरी पूरा बनाते? पूरा। अभी क्या है इधर आज स्पेशल? आज स्पेशल है मटन दम बिरयानी है। మటన్ దమ్ బిర్యానీ. ఈ రోజు ఇక్కడ మనకి ఏంటంటే తాడిపత్రి బిర్యానీ స్పెషల్ అనమాట. తాడిపత్రి అంటే బిర్యానీ అంటే కర్నూలు కడప స్పెషల్ అండి. మనకి ఈ విలేజ్ కిచెన్ లో ఏంటంటే ఎవ్రీడే ఒక స్పెషల్, అంటే వేరే ప్లేసెస్ బిర్యానీస్ అయితే మనకి కుక్ చేస్తారు. ये क्या है भैया? ये चिकन बिरयानी दम बिरयानी है। चिकन दम बिरयानी बोले तो क्या ये हैदराबाद स्टाइल आता है? हैदराबाद स्टाइल का। हैदराबाद स्टाइल आता। ओके, अच्छा पूरा ये हंडी में दे दे? हंडी में देते हैं। ओके ओके ओके। कितने पीस आते हैं? 3 पीस आता है। 3 आता है। ओके 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 भैया। मटन दम बिरयानी। मटन ये भी हैदराबाद जी है? नहीं तो कौन सा? हैदराबाद। ये भी हैदराबाद स्टाइल आता है। इसमें कितने पीस आते हैं? వేడి వేడి అండి, వేడి వేడిగా వస్తుంది. 3 पीस आता है। ఆ స్మెల్, అరోమా అయితే అసలు చాలా బాగుంది. ये कौन सा? ये वेस्टर्न दम बिरयानी है। अच्छा, अंदर इसका उसका अलग बनाते हैं? हाँ, अलग अलग। या चिकन का अलग बनाते, मटन का अलग बनाते? इसका अलग। ఓకే ఓకే ఓకే. వీళ్ళు ఇక్కడ కిచెన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారండి. ఏదైతే మనం ఈ వంటల్లో యూజ్ చేసే థింగ్స్ అయితే చాలా క్లీన్ అండ్ హైజీనిక్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటంటే ఒక్కసారి ఇక్కడ కస్టమర్స్ అయితే అడిగి తెలుసుకుందాము.
నమస్తే మేడం. నమస్తే అండి. పేరండి? లక్ష్మి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, ఫుడ్ ఎలా ఉంది? నైస్, బాగుంది. నైస్. ఓకే, అంటే ఏం తీసుకున్నారు నార్మల్ గా మీరు? షెజ్వాన్ చికెన్ తీసుకున్నాం. బిర్యానీ సెట్ చేసేసారు అంత ముందు, లేకపోతే ఫస్ట్ టైం మీరు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు ఫుడ్ మీరు తిన్నదానికి ఒకవేళ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తారు? 4. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్, నా పేరు రోహిత్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు విలేజ్ కిచెన్ లో ఫుడ్ టేస్ట్ చేశారు కదా, చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే రెగ్యులర్ గా వస్తారు? ఓకే, ఏం తీసుకున్నారు ఇక్కడ? వెజ్ ఫ్రై చేశారు. వెజ్ ఫ్రైడ్ రైస్ బాగుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏదన్నా మనం మెనూ ఏదన్నా రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చేసి నాన్ వెజ్ చికెన్ ఐటమ్స్ అయితే బాగుంటాయి. ఓకే, ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.5. ఓకే బ్రో, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ సార్? ఇక్కడేనా సార్ మంది, లేకపోతే వేరేనా? కడప డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, ఇటు ఏదైనా వర్క్ మీద వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు మీరు మీల్స్ టేస్ట్ చేస్తున్నారు కదా? చాలా వెజ్ మీల్సా లేకపోతే నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నారు? వెజ్. బాగుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక వెజ్ మీల్సే టేస్ట్ చేశారు? ఇంకా కర్రీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు రేటింగ్ కావాలంటే ఎంత ఇస్తారండి? ఇప్పుడు మీరు తిన్నారు కదా, అవుట్ ఆఫ్ 5? 5. 4.5. ఎంత అండి? 4.5. 4.5 ఇస్తారు. ఓకే, రైట్ సార్. వీళ్ళ దగ్గర మీల్సే కాదండి, సపరేట్ కర్రీస్ కూడా ఇస్తారంట. అసలు ఏమేమి కర్రీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు వీళ్ళ దగ్గర? వెజ్ మీల్స్ చాలా స్పెషల్ అంట. ఆ వెజ్ మీల్స్ లో ఎన్ని రకాలు వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చట్నీ, అవును, రోడ్ పచ్చడి అండి, టమాటా పండుమిర్చి చట్నీ, క్యాబేజీ 65, వంకాయ కారం, జీరా రైస్, ఫ్రూట్ కేసరి, బంగాళదుంప దమ్ కర్రీ, ఊరమిర్చి, బంగాళదుంప కర్రీ, అవునండి, పప్పు, ఎస్, ములక్కాయ మసాలా కర్రీ, ఎస్, రసం, సాంబార్, పులుసు, మజ్జిగ పులుసు, అవునండి. ఓకే అండి, మనకి వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ చాలా స్పెషల్ అంట. దీంట్లో మనకి ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఒక్కసారి చూద్దాం. ఏమేమి వస్తాయి చూద్దాం. మన స్టార్టింగ్ వచ్చేటప్పటికి రోటి పచ్చడి అండి. ఇది మనకి పచ్చిమిర్చి, పండుమిర్చి టమాటా పచ్చడి, మనకి ములక్కాయ కర్రీ, మామిడికాయ పప్పు, బెండకాయ ఒక ఫ్రై ఐటమ్ వస్తుంది. దీంట్లో మనకి ఇంకోటి వచ్చేటప్పటికి వంకాయ కూడా వస్తుంది, స్వీట్, ఆలూ ఫ్రై, జీరా రైస్. ఇంకా దీంట్లో మనకి వచ్చేటప్పటికి పెరుగండి. పెరుగు స్పెషల్ అనమాట. ఒకసారి వీళ్ళది గడ్డ పెరుగు, వీళ్ళే ఓన్గా మనకైతే ఇక్కడ తోడి పెడతారు. ఇక దీంతో పాటు మనకి సాంబారు, రసము, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, ఇదేమో ముద్దపప్పు. ఇంకా దీంతో పాటు మనకి ఘీ అయితే బయటది కాదండి, వీళ్ళు ఓన్గా మనకి పెరుగు తీసుకొచ్చి మజ్జిగ చేసి దాని ద్వారా కవం తీసి తయారు చేసే ఇదనమాట ఘీ అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకొన్ని దీంతో మనకి వైట్ రైస్ ప్లస్ సల్లమిరగాయలు ఉన్నాయండి. పాపడ్ కూడా ఇస్తున్నారు, మనకి ఒక బజ్జీ కూడా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర. దీంతో పాటు ఉలవచారు ప్లస్ మనకి క్రీమ్ కూడా ఇస్తారు. దీని కాస్ట్ జస్ట్ 189 రూపీస్ అనమాట. ఇన్ని ఐటమ్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయండి? 1 2 3 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 23 ఐటమ్స్. టోటల్గా 23 ఐటమ్స్ మనకి జస్ట్ 189 రూపీస్, అన్లిమిటెడ్ అనమాట. దీంతో పాటు మీరు రైస్ అయినా అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా కర్రీస్ కూడా అన్లిమిటెడ్, ఘీ కూడా అన్లిమిటెడ్. ప్రతిదీ ఈ వచ్చే మెనూలో, దీంట్లో వచ్చే ప్రతి మెనూలో వచ్చిన వెజిటేబుల్స్, వెజ్ కర్రీ కానీ మొత్తం అన్లిమిటెడ్, జస్ట్ 189 రూపీస్. అది కూడా మనకి అరిటాక్లో, వీళ్ళు అరిటాక్లో సర్వ్ చేస్తున్నారు. మనకి వైట్ రైస్ అండి. రైస్ కూడా ఏంటంటే మనకి పాత రైస్ యూజ్ చేస్తున్నారు.
టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మా ఇంట్లో తీసుకుని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఫ్రై కానివ్వండి మనకి ఆలు సూపర్. ఆలు పప్పు నేనైతే మామూలుగా రెండు కలిపి చూసుకుని తింటాను. ఇక్కడ కూడా అలాగే ఇంట్లో ఎలా తింటాం అలాగే తింటాం. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంట్లో చేసుకుని తింటే అలా ఉండదు. కర్రీస్ అలాగే ఉన్నాయి. టోటల్గా 23 కర్రీస్ అయితే మనకి ఈ మీల్స్ వస్తుంది. 180 రూపీస్ కాస్ట్. ఓకే, మనం ఇక్కడ వెజ్ మీల్స్ టేస్ట్ చేసామండి. దీంతో పాటు కొన్ని స్టార్టర్స్ కూడా చెప్పాను. ఇది మనకి సెస్మి చికెన్, దీని మీద నువ్వులు వేసి మనకి ఎగ్ ఆమ్లెట్ వచ్చింది. దాంతో పాటు మనకి వచ్చి తందూరి రోటి, పన్నీర్ కర్రీ, ఇది కూడా మనకి బటర్ నాన్. ఇది వచ్చి మనకి చికెన్ పసంద్ అండి. మనకి ఏదైతే ఈ బటర్ నాన్ ఉందో లేకపోతే తందూరి రోట్స్ కాంబినేషన్ ఒకటి వెజ్ కర్రీ ఒక నాన్ వెజ్ కర్రీ. ఇది కూడా మనకి ఎగ్ అయితే వస్తుంది. ఇది ఎలా ఉంది చేస్తాను. స్టార్టర్ల వచ్చేప్పటికి నాకు ఆ చికెన్ సెస్మి అయితే డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా రోటీస్ వచ్చేప్పటికి ఆ పన్నీర్ కర్రీ, ఆ చికెన్ పసంద్ అయితే వేరే లెవెల్ అండి. ఆ చికెన్ పసంద్ అయితే సూపర్ ఉంది. డిఫరెంట్ కొత్తగా చాలా అంటే చాలా బాగుంది. ఇక దీంట్లోనే నాకు ఆ బిర్యానీస్ వచ్చేప్పటికి వీళ్ళ ఫుల్ జాయింట్ బిర్యానీ ట్రై చేయండి. అదైతే అవసరం అనమాట. ఆ ఫుల్ జాయింట్ అయితే ఫుల్ ఆఫ్ కాజు, ఆ గ్రేవీ, ఆ రైస్ యొక్క క్వాలిటీ, ఆ అరోమా అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాతే వీళ్ళు మనకు వచ్చేప్పటికి ఈ విలేజ్ కిచెన్ స్పెషల్ వచ్చేప్పటికి యాస్మిన్ బిర్యానీ. దీంట్లో మనకు వచ్చేప్పటికి బాదాము, కాజు, మనకి ఒక ఫుల్ ఎగ్, ఆ బోన్లెస్ కర్రీ తెచ్చారండి. స్పెషల్గా డిఫరెంట్గానే ఫస్ట్ టైం కూడా ఆ పేరు వింటాం. పేరే కాదండి, దానికి తగ్గట్టుగానే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. నీ పేరు ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏం తింటున్నావు ఇప్పుడు? బోండానా? పెరుగన్నావా? పెరుగు చికెన్ వేసుకుని తింటున్నావా? మరి ఏం వేసుకుని తింటున్నావు? బజ్జీ బాగుందా? మరి సూపర్ ఉందా? సూపర్. ఓకే, వీళ్ళ దగ్గర మాక్టైల్స్ కూడా ఉన్నాయండి. నేను 2 రకాల మాక్టైల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒకటి పెనకోడ, ఇంకోటి సెక్స్ ఆఫ్ ద బీచ్ అనమాట. ఇది మనకు సభ్యులు పెనకోడ అండి. అంటే ఇది కోక్ స్టైల్ వస్తుంది. అంటే కోకో స్టైల్ వస్తుంది. డిఫరెంట్గా మనం ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఇది వచ్చి సెక్స్ ఆఫ్ ది బీచ్ అండి. ఇది కూడా డిఫరెంట్. నార్మల్గా మనం రెగ్యులర్గా ట్రై చేసే మాక్టైల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి మాక్టైల్స్ వెళ్ళే చాలా డిఫరెంట్ ఆఫ్ మాక్టైల్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. విలేజ్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళ స్పెషల్ ఏంటంటే క్యాటరింగ్ అండి. అన్లిమిటెడ్ అంట, ఎంతమందికి అయినా చేస్తారు. వెజ్, నాన్ వెజ్. మీరు ఒక్క కాల్ చేస్తే చాలు, మీ బడ్జెట్లో వచ్చి మీకైతే క్యాటరింగ్ చేస్తారు. అది కూడా అన్లిమిటెడ్ అండి. కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇదండి ప్రస్తుతం నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అది ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతే కదండి, మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబ్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళ ఇన్స్టా పేజీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళకి చూపిస్తే స్టూడెంట్స్కి అయితే అబౌవ్ 500 మీద ఫ్లాట్ 10% డిస్కౌంట్, అదే ఫ్యామిలీస్కి అయితే అబౌవ్ 1000 మీద ఫ్లాట్ 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకెందుకంటే ఈ ఆఫర్ని అయితే మీరంతా యూజ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్.